వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు కాబట్టే గత ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి 2.0లో కార్యకర్తలకు అండగా ఉంటారని వారికి భరోసా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చెప్పినట్టుగానే సంక్షేమ పథకాలు నిధులు వచ్చేవని ప్రజల్లో చర్చ జరుగుతుందని అన్నారు. ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేసింది. మీరు చేసేది రెడ్ బుక్ పాలన కాదంటారా? కాదనగలరా? ఎవరు అనలేరు. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు ఇది అవును మేము రెడ్ బుక్ పాలనే చేస్తున్నామని వాళ్ళే అంటున్నారు. మీరెవరు నో అని ఎట్టనగలుగుతారు? కానీ ఇప్పటికీ పుస్తకం చూపిస్తే ఇదిగో అవును రెడ్ బుక్ పాలన అంటున్నారు. వెంకటగిరిలో మా రామకృష్ణ గారు కూడా బుక్లో ఉండే పేర్లు అంటున్నాడు. మా కుర్రాడు పేచీ తలబాగలు కొట్టారు. అది చాలదు అన్నట్టు మళ్ళీ గంజాయి కేసు పెట్టారు. అంటే చిన్నపిల్లలు కూడా అర్థం అవుద్ది. 300 గ్రాములు పట్టుకుంటే అక్కడ సిఐ గారు ప్రెస్ మీట్ పెట్టారు. 300 గ్రాములు 9 గంటలకు పెట్టాల్సిన ప్రెస్ మీట్ మళ్ళా మాకు మీటింగ్ ఉంది తిరుపతికి పోవాలని 7 గంటలకు నిద్రలేపి మరీ పిలిపించుకోండి. 23 కేజీలు పట్టుకుంటే ప్రెస్ అంతా స్టేషన్ ముందర ఉంటే రికార్డ్ చేసి వాళ్ళకి ఇచ్చే వెళ్ళిపోయాడు. దొంగకేసు క్లియర్గా అర్థమవుతుంది. అది కూడా ప్రూవ్ చేస్తా, మీరు చూస్తూ ఉండండి. అది కూడా ప్రూవ్ చేస్తా. ఏమన్నా అంటే రెడ్ బుక్ పాలన చూస్తున్నారు కదా. గన్నవరంలో వంశీ గారు మన డిప్యూటీ మేయర్ డిప్యూటీ చైర్మన్ పోస్టులు ఏమి లేకుండా. నెల్లూరులో ఏమైంది? ఒక్కరు లేరు తెలుగుదేశం క్యాండిడేట్ డిప్యూటీ మేయర్ అయ్యారు. తిరుపతిలో ఒకరే డిప్యూటీ మేయర్ అయ్యారు. ఇది గొప్పగా చెప్పుకోవటమా? ఎలక్షన్ పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టారా? మా వాళ్ళు అంటా ఉంటారు ఎలక్షన్స్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పెట్టరా బాబు? ఆయన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టరు. అందులో 6 నెలల్లో ఎంత వ్యతిరేకత ఉందనంటే క్లియర్గా జనమే చూపిస్తారు. ఆయన పెట్టరు. అది కూడా ఎందుకు? కారణం ఏం చెప్తారు? 27 జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేముందిలే వచ్చేస్తున్నాయి అని అన్నీ ఒకేసారి చూసుకుందాం. అది కూడా మీకు చెప్తున్నా, 27లోనే జమిలీ ఎలక్షన్. దాని మీద ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మీకేం ప్రిపేర్ అయ్యారా అలా ఎడ్యుకేషన్ మీద? ఏమని? మొదటి విడతలో చేశారు కాబట్టి 40% జనం ఆయన నమ్మి ఆయనకు ఓట్లు వేశారు. మీకేంటి డౌటు? 40% ఓటర్లు ఆయన పక్కే ఉండరు. అపోజిషన్ లీడరు మీకు అర్హత లేదు అన్నారు. సరే, ఒక జగన్మోహన్ రెడ్డి లాగా బయటకు వస్తేనే ఇప్పటికీ జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఎవరు తోలిన వాళ్ళు కాదు. అదే ప్రస్తుతం ఉన్న మంత్రి కానీ ముఖ్యమంత్రి కూడా రావటంలా. జనంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆదరణ ఆడ క్లియర్గా కనబడుతుంది. ఆయన చేసిన మంచి పనులు కొన్ని ఎలా ఉంటాయంటే ఉన్నప్పుడు గుర్తించరంట, లేనప్పుడు వాటి విలువ ఇంకా తెలుస్తుందంట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా దేవుడయ్యాడు. దేవుడు అని అంటుండారు. ఎందుకంటే అప్పుడు ఇస్తున్నప్పుడు సంక్షేమ పథకాలంటే ఊరికే అకౌంట్లో డబ్బులు వేయటం కాదు,
మీ జీవితాలు బాగుపరచడానికి మీ అవసరాలు గుర్తించి ఏ రంగంలో ఎవరికి ఎంత అవసరమో మళ్ళా ఎంత ఇవ్వగలం గవర్నమెంట్ పరంగా కూడా ఆలోచించి చేయటం జరిగింది. అందుకని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఆయన సొంత డబ్బులా, ఆయన జోబులో నుంచి తీస్తున్నాడా, ఆయన ఆస్తి అమ్ముతున్నాడా, మీ డబ్బులేనాయా అన్నాడు. ఈరోజు అదే ప్రజలు అడుగుతున్నారు, మరి మా డబ్బులు నువ్వు ఎందుకు ఇవ్వటం లేదు అని. ఎప్పుడు కూడా ప్రజలు నోరు తెరిచి అడగరు, రేపు ఎలక్షన్లో చూపిస్తారు. అందుకే నేను చెప్పింది, లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టరు. 27లో జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ రోజు ప్రజలందరూ చూపిస్తారు. ఇది వాస్తవం. ఇంకా 2.0 అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఓపెన్గానే చెప్పాడు, లీడర్స్గా క్యాడర్కి కార్యకర్తలకి కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్నారు. అది ఆయన గుర్తించి మాకొక సందేశం ఇచ్చాడు. నేను జనం గురించే ఆలోచించాను, జనం గురించే చేశాను, ఈసారి మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని మీరు నాకు ముఖ్యం, మీకోసం నేను చేస్తాను, జనము ఉంటారు మీరు ఉంటారు అని. అది దాని అర్థం. ఊరికే నోటి మాటగా ఏదో ఒక మాట చెప్పేసి దాన్ని పట్టించుకోనక్కర్లేదు అనేది ఒకరి నైజం. చెప్పిన మాట మీద నిలబడాలి అని ఆచితూచి ఆలోచించి చేయగలిగితేనే చెప్పే నైజం జగన్మోహన్ రెడ్డిది. అదే చేస్తున్నారు. అది 2.0. భయపడుతున్నట్టుండారు అప్పుడే. 1కే తట్టుకోలేకపోయాము, ఇంకా 2 అంటే ఇంకేంద్ర నాయన ఇది అన్నట్టు. నాకు అది ఆ విధంగా అర్థమైంది. జగన్ 1 తట్టుకోలేకపోయారు. 40% ఓట్లు పడినాయి, అది గుర్తించండి. ఇప్పుడు జగన్ 2 అంటే ఇది మన వల్ల అయ్యేది కాదు అన్నట్టు క్లారిటీ వచ్చినట్టు ఉంది. మనమా ఏం చేయలేకపోతున్నాం, మనమా మాట తప్పుతున్నాం, మనమా నన్ను నిలబెట్టుకోలేకపోతున్నాము. ప్రజలు ఆల్రెడీ చీత్కరించుకుంటున్నారు, ప్రజలు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈయన 2 అవతారం ఎత్తి మా కార్యకర్తల కోసం కూడా నేను ఉండబోతున్నాను అని అంటే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని గుర్తించారు. అది దాని అర్థం.